విజయవాడ అంబేద్కర్ కళా వేదికలో ఏపీ హస్తకళా మహోత్సవానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హస్తకళాకారుల స్టాళ్లను పరిశీలించారు. కొండపల్లి, ఏటికొప్పాక వంటి బొమ్మలను ఆసక్తిగా చూశారు. హస్తకళాకారుల గ్రామాలను పర్యాటకంతో అనుసంధానించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఒక జాతి గొప్పతనం నిర్మించిన భవనాల్లో కాదని కళాకారుల్లో కనిపిస్తుందని అభివర్ణించారు. కళాకారుల అద్భుత ప్రతిభను, వారి కష్టాన్ని గుర్తించడానికి తాను ఈ కార్యక్రమానికి వచ్చానని తెలిపారు. హస్తకళాకారులు వస్తువుల తయారీ మాత్రమే కాకుండా వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సాంప్రదాయ హస్తకళా వారసత్వానికి ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లని తెలిపారు. సాంప్రదాయ హస్తకళా వారసత్వానికి పుట్టినిల్లు కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక లక్క బొమ్మలు, శ్రీకాళహస్తి మచిలీపట్నం కలంకారి, బొబ్బిలి వీణ, నరసాపురం క్రోషెట్ లేస్, బుడితి ఇత్తడి కళాఖండాలు, ఇవన్నీ కేవలం ఉత్పత్తులు కాదు, ఇవి మన చరిత్ర, మన సంస్కృతి, మన గుర్తింపు. భారతదేశపు సంస్కృతి సాంప్రదాయాలు ఉండాలి అంటే మన హస్తకళని, మన చేనేతని కాపాడుకోవాలి. సో అందుకని మీకు నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. ఎక్కువ మాట్లాడి ఎక్కువ ప్రామిస్ చేయడం కంటే కూడా ఎప్పుడో 2018 నుంచి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు భగవంతుడు ఆశీస్సులతోటి ఈరోజు మేము ప్రభుత్వంలో ఉన్నాం. మీకు నిరంతరం మీ భవిష్యత్తు కోసం నిరంతరం మేమందరం కలిసి పనిచేస్తాం. మనస్ఫూర్తిగా తెలుపుకుంటా ఉన్నాం.